ఏమండి కాఫీ. పోలీసుల ప్రాథమిక విచారణ నివేదికని అనుసరించి బాధితుల వాంగ్మూలాన్ని సేకరించి పరిశీలించిన మీదట సదరు నిందితుడు గుణ గద్దలకుంట రాధా హత్య కేసులో భాగస్వాముడై ఉన్నాడని ప్రాథమికంగా భావిస్తూ రిమాండ్కు తరలించడమైనది. వీలైనంత త్వరగా మిగతా నిందితులను పట్టుకోవలసిందిగా, తదుపరి దర్యాప్తు నిర్వహించి పూర్తి స్థాయి నివేదికను అందజేయవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశించడమైనది. వెళ్ళిపోండమ్మా, వెళ్ళిపోండి. రండమ్మా, ముందుకు రండి. వెళ్ళండమ్మా, వెళ్ళండి. ఎంతమంది? ముగ్గురం సార్. ముగ్గురేంటి, ఏమైనా పెళ్ళికి వచ్చారా? ప్లీజ్ సార్. చెప్తే అర్థం కాదా? ఇద్దరు వెళ్ళండి. అంకుల్ మీరు వెళ్ళండి. అన్నాడు అన్నాడు. ముద్దయి పేరేంటి? గుణ. నానా, సారీ నాన్న. చిచి, నువ్వు మంచి చేయపోయావురా. ఇలా జరుగుతుందని ఎవరనుకున్నారు? నాన్న నాన్న నువ్వేం బాధపడకు. చెల్లి తాను వస్తానన్నదరా. ఇలాంటి ప్లేస్కి ఎందుకని నేనే వద్దన్నాను. సరే నాన్న, మీరు కూడా రాకండి. ఇలాంటి ప్లేస్కి మీరు రాకూడదు, రావద్దు. ప్లీజ్ నాన్న. గుణ, అస్సలు రావద్దు. నేనే ఇంటికి వస్తాను. అలా కదరా నాన్న. నేను వచ్చే వరకు మీరు రాకండి. నాన్న, గుణ, గుణ. టైం అయిపోయింది, వెళ్ళండి. పదండి, వెళ్ళండి. టైం అయిపోయింది, పదండి, పదండి. మళ్ళీ కలుస్తా. ఇటు జైలు నుంచి వచ్చేసాడా? బాబాయ్ బాగున్నావా? బాగానే ఉన్నారా? కొంచెం పని మీద వెళ్తున్నా, మళ్ళీ కలుస్తా. రేమా, నీ కోసం జైలు గడికి వెళ్తే వెళ్ళిపోవని చెప్పారా. దబండుకు పోదాం. వద్దురా. ఇంతకుముందు కాలనీలో తలెత్తుకొని తిరిగేవాడిని. ఇప్పుడు తల దించుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. నా పక్కనుంటే నీకు అదే అవుతుందిరా. అరే నేను నీ ఫ్రెండ్ అనరా, ఎక్కు. రేయ్,
ఫ్రెండ్ కాబట్టే చెప్తున్నాను. ఆ రోజు నువ్వు అన్నావే మనకెందుకు లేరా అని, నేనే వినలేదు. ఇలాంటి టైంలో నా పక్కన ఉండాలనుకోవడం ఫ్రెండ్గా నువ్వు కరెక్టేరా, కానీ నిన్ను పక్కన తిప్పుకోవడం నేను కరెక్ట్ కాదు. అరే ఏం కాదురా. పరిస్థితులన్నీ సెట్ అయి ప్రశాంతంగా ఉన్నప్పుడు నేనే పిలుస్తారా. ఏమైంది అలా ఉన్నావు? నిన్నటి నుంచి ఏమైపోయావురా? దీనికేనా? ఫ్యాక్టరీలో వర్క్ ఉండింది, మెసేజ్ చేశా కదా. ఇంత చిన్నదా అనుకు ఊరికే. నన్ను అంత ఈజీగా తీసుకోకురా. నా చిన్నప్పుడు ఊహ కూడా సరిగ్గా తెలీదు. ఒక్క క్షణం మా అమ్మ పక్కన లేకపోతే ఏడ్చేదానంట. ఇప్పుడు నువ్వు లేకపోతే ఏడుపొస్తుందిరా. సారీ, ఇంకొక్క రోజు కూడా నేను వదిలేసి ఉన్నాను. ఓకేనా? ప్రామిస్. నవ్వు. సరే, మనం రేపు బయటికి వెళ్దామా? మ్మ్. మ్వా. ఇంకెప్పుడు నిన్ను వదిలేసి ఉన్నాను. నమస్తే అంకల్. నమస్తే. ఏంటమ్మా? అదే గీతను ఒకసారి కలిసి. తెలుసుకున్నా. నా కూతురు నీ గురించి చెప్తూ ఉంటుంది. నువ్వు చాలా మంచివాడివని, నీకు అసలు గొడవలంటే ఇష్టం ఉండదని, యాజ్ ఇట్ ఈజ్ మీలాగే నాన్న గుణ కూడా అని. కానీ మా అమ్మాయి చెప్పిన గుణ ఇప్పుడు నీలో ఉన్నాడా? అది నా తప్పేం లేదు. లేదని అనుకో. నీ చెల్లికో పెళ్లి సంబంధం వచ్చింది. వాడు నీలాగే జైలుకెళ్ళొచ్చాడు. నువ్వు వాడికి ఇచ్చేస్తావా? అంటే చేస్తావా? ఇదే విషయాన్ని నా కూతురికి నేను అర్థమయ్యేలా చెప్పా. కరెక్ట్ కాదమ్మా అని. పాలు తాగు. తాగు. ఇదిగో లోపల పెట్టు. హా. గీత, ఏం డల్గా ఉన్నావు? రేపు నేను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు కదా, చూడ్డానికి చక్కగా ఉండాలా లేదా? పాలు తాగేసి తొందరగా పడుకో. అది కాదు నాన్న. వెళ్ళి పడుకో. మరెందుకు నాన్న? చిన్నప్పటి నుంచి నువ్వు కరెక్ట్, నీ సెలెక్షన్ కరెక్ట్ అని పెంచారు. నాకిప్పుడు ఇది కూడా కరెక్ట్ అనిపిస్తోంది నాన్న. చిన్నప్పటి నుంచి నువ్వు సెలెక్ట్ చేసిన ప్రతి వస్తువు నీకు పర్ఫెక్ట్ అని నాకు అనిపించింది కాబట్టి నేను నీకు అడ్డు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఇది కరెక్ట్ అనిపించట్లేదమ్మా. అది గుణాకి తెలియకుండా జరిగిన తప్పు నాన్న. తెలిసి జరిగినా తెలియక జరిగినా తప్పు తప్పే. అయినా ఇవన్నీ కాదు. ఒక పోలీస్ జీప్ వచ్చి ఇంటి ముందు ఆగితే పరువు ఏమవుతుంది, నలుగురు ఏమనుకుంటారని ఆలోచించే సామాన్యమైన మనిషిని నేను. అలాంటిది జైలుకి వెళ్ళొచ్చిన ఒకడిని నా ఇంటి అల్లుడిగా చేసుకుంటాను ఎలా అనుకుంటున్నావు? ఏంటి నాన్న నలుగురు నలుగురు అని? అసలు పరువు అనేది మనం తెలియకుండా మోస్తున్న బరువు నాన్న. శబాష్ శబాష్ అమ్మా, చాలా కరెక్ట్ గా చెప్పావు. చిన్నప్పటి నుంచి మేము మీకు ఏది మంచి ఏది చెడు అని పాఠాలు చెప్తాం. కానీ మీరు పెద్దయ్యాక చంప చెళ్ళు మనేలా మా గుణపాఠాలు చెప్తారు. మీరు చెప్పిన దానికల్లా మేము సరే అంటే మేము చాలా మంచివాళ్ళం, కాదు అంటే రాక్షసులా కనిపిస్తామా? అలా కాదు నాన్న, ప్లీజ్. ఏంటమ్మా కాదు? ఏ పిల్లల బాధలు పిల్లలవి కాదమ్మా, వాళ్ళని కన్న తల్లిదండ్రులవి. మీరు గోరంత బాధపడితే మేము కొండంత బాధపడతాం. సరేనమ్మా, ఇక నీ ఇష్టం. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా నీకు గుణానే కావాలి అనుకుంటే నువ్వు ఇప్పుడే వెళ్ళొచ్చు. నేను చెప్పిన వాడిని చేసుకున్నా, ఆ గుణాన్ని చేసుకున్నా నీ పెళ్లిలో నేను ఉంటాను. ఎందుకంటే ఎంతైనా నేను మీ నాన్నని కదమ్మా. కాకపోతే ఆ గుణాతో నీ పెళ్లి తరువాత ఆ 7 అడుగులో నడవబోయేది అగ్నిహోత్రం చుట్టూ కాదమ్మా, నా కాష్టం చుట్టూ. మంచి నిర్ణయం తీసుకుందయ్యా నా కూతురు.
కూతురుగా నన్ను తక్కువ చేయలేదు, ప్రేమించిన నిన్ను తక్కువ చేయలేదు. నేను మీ కూతుర్ని నాన్న. ఒకరిని ప్రేమించి జీవితాంతం నీతోనే ఉంటానని చెప్పి ఇంకొకరిని చేసుకోలేను. సారీ గుణ, ఐ లవ్ యూ. ఇప్పటి వరకు నా లైఫ్లో బెస్ట్ నా ఫ్యామిలీ. ఇక నుంచి నువ్వు. చేజారిపోయేనే గుండెల్లో ప్రాణమే, ఇన్నాళ్ళ ప్రేమలోని కన్నీవే, కన్నీటి సంద్రంలో ముంచేసి వెళ్ళకే, మనసే అలిసే బాధే, కలల కథలు ఎంతైనా మాయే కదా, మనసు కోరుకున్న బంధాలన్నీ కడలి అలను బంధిస్తే నేరం కదే, ఉప్పొంగేనే గతం చెరి సగమై జ్ఞాపకం, వ్యధలో తడిసే తరుణం, నిశి ఒడిలో జీవితం, ఎదలో జరిగే మథనం. మిస్ యూ గుణ. తప్పు నాది.
కాదు కదన్నా, మధ్యలో నా ఫ్యామిలీ చేసిందన్నా. కావాలంటే నన్ను చదువుకుంటారా? ఫ్యామిలీని వదిలేండి అన్నా. ఫ్యామిలీని వదిలేయాలా? మా అన్న చనిపోయినప్పుడు మా కలిగిన బాధ నీకు కలగాలి కదా. వద్దని చెప్తున్నా కదా. ఏంట్రా ఇది? నా కొడుకు బంగారం. నేను కష్టపడకూడదని నా కొడుకు కష్టపడుతున్నాడని అందరికి గర్వంగా చెప్పుకునేవారే. కష్టపెట్టాడు అన్నందుకు ఇంత కష్టం తెచ్చిపెట్టావేంట్రా? 1 hour అబ్జర్వేషన్లో ఉంచండి. ఓకే డాక్టర్. డాక్టర్ గారు, ఏం పర్లేదమ్మా, హ్యాండ్ తెగింది కదా, దాంతో నెర్వ్స్కి కొంచెం ప్రాబ్లం అయింది. 3 monthsలో సెట్ అయిపోతుంది. నౌ హీఈస్ ఆల్ రైట్. ఈవినింగ్ రూమ్కి షిఫ్ట్ చేస్తున్నాం. డాక్టర్ గారు ఒకసారి వెళ్ళి చూసి రావచ్చా? ఎవరో ఒక్కరు వెళ్ళి చూడండి. నర్స్, ఆ మెడిసిన్ స్లిప్ ఇవ్వండి. ఓకే సార్. నువ్వే వెళ్ళి చూసిరా.